రా బాబు టిఫిన్ తీసుకున్నాం. త్వరగా టిఫిన్ తీసుకున్నావే, గెస్ట్ కూడా వచ్చాడు. వస్తే తుసే ఏంటి ఇంటిల్లాలి మర్యాద లేదా? అలాగే బాబు, నువ్వు ఎలా పిలవమంటే అలా పిలుస్తాను. పేరు పెట్టి మర్యాద పిలు. లక్ష్మి తొందరగా టిఫిన్ వస్తున్నానండి. అన్ని స్వయంగా తన చేతితో చేసుకుంటే గానీ తనకు తృప్తి ఉండదు. ఏమండి మీరేనా మాట్లాడుతున్నది? లేదానే లక్ష్మి, అంకు మన గురించి ఆంటీకి వివరించు. వాయిస్ లక్ష్మి, ఇతను రవిబాబు అని మనకు కావాల్సిన వారు అబ్బాయి. ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. ఆంటీ మన ఈటింగ్ స్టైలే అదో రకం. టిఫిన్ అయినా భోజనం అయినా మనం భీమ్ టైప్ లో లాగిన్ చేస్తుంటాం. ఎంత కావాలంటే అంత అడిగి మరీ తిను బాబు, మొహమాట పడకు. మీ అమ్మ లాంటి దాన్ని. ఇంతకీ మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడున్నారు బాబు? మనకు నానేవాడు ఎవరు లేరండి. మనది ఫుట్పాత్ లైఫ్. ఇక మీదట అంకు ఏదైనా దయ తెలిస్తే మనకి ఒక స్థితి ఏర్పడుతుంది కదా అంకు. అవునవును, నాకు ఆఫీస్ లో అర్జెంట్ పని ఉంది. అయ్యో ఏమిటండి ఏం తినకుండా? అక్కర్లేదు, అలా అడుస్తావేంటి? ఏదో తొందరలో వచ్చేసి. లక్ష్మి నేను వస్తాను. అడ్గడి వీడి పేడ ఎలా ఉదరించుకోవాలో ఆఫీస్కి వెళ్ళి ఆలోచించు. అలాగే ఆఫీస్కి వెళ్ళి ఆలోచించుకుందాం. నువ్వు టిఫిన్ ఎట్లా తినేసాను. మరి పేకల దాకా తినవుడు, కాస్త గట్టిగా అరిచావంటావు, నిజం చెప్పేస్తాను. నువ్వు సంతృప్తిగా తిన్నావు కదా, ఒక గంట రెస్ట్ తీసుకో. నేను ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. నిజంగా ఫోన్ చేస్తావా? ఫోన్ చేయడమే కాదు, నువ్వు ఎక్కడికి రావాలో కూడా చెప్తాను. ఆ రౌడీగాడు క్వారీ దగ్గరకు వచ్చేటట్టు నేను చేస్తాను. నిర్దాక్షిణ్యంగా చంపేయండి, శవం కనిపించకుండా అక్కడే పుట్ చేయండి. తేడా రాకూడదు. హలో, నేను అంకుల్ మాట్లాడుతున్నాను. చెప్పు అంకు. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి మన క్వారీ దగ్గరికి వచ్చాయి. అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. నారాయణ గారు ఎక్కడ? నారాయణ గారు ఇదేంటే కింద పడిపోయావు? అయ్యో రక్తం బాగా వస్తుంది, వెళ్ళి ముందు వేసుకో. నీకైనా బుద్ధి ఉందా? ఆ మోగన పడు అది తంతావా? ఇప్పుడు నాకు అర్థమైందిరా, ఇదంతా నా మీద తిరుగుబాట. రౌడీ వ్యథలో ఈ పాటికి వాడిని ఫినిష్ చేసి ఉండాలి. ఫినిషా? దెబ్బలు బాగా అడిగాయి. ఏంటంకు ఫినిషా దెబ్బలు అదిరే అంటున్నావు? ఈ తొట్టి గ్యాంగు నీ తాలూకానా? చిచ్చి, వీళ్ళు నా తాలూకా ఏంటి బాబు? నేను అడిగింది నిన్ను. వీళ్ళ పని ఫినిషా, దెబ్బలు బాగా తగిలి అని అడిగాను. మరి ఈ ఉడతలు పట్టే పురుగులు నా జోలికి వచ్చారని నీకెలా తెలిసింది? నాకే తెలుసు బాబు. నేను నీ దగ్గరికి బయలుదేరే లోపల ఎవరో ఫోన్ చేసి మీ రవిబాబుని కొడుతున్నారని చెప్పారు. దాంతో నీ పని ఎలా ఉన్నారని నేను సత్మతం అయిపోతాను. అయితే నన్ను క్వారీ దగ్గర రమ్మని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదే బాబు, ఆఫీసులో అర్జెంట్ పని ఉందని లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. అంతలో మరి అందులో అంకు
అదేంటి బాబు అక్కుంటే ఇక్కడున్నావు ఇక్కుంటే అక్కడున్నావు. నేను అంతే కృష్ణుడిని. అంకు ఆ. ఈ దొంగ బుడుగుల మీద నీళ్లు జల్లి వీళ్ళని పంపిన పెద్ద దొంగ బుడుగు ఎవడో కనిపెట్టేద్దామా? అబ్బే మనకెందుకు బాబు, వాడు పని అయిపోయింది. పైగా దొంగలు పోలీసులు ఆ గొడవలో మనకెందుకు, ఏదైనా ఉంటే ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం.